ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. జనరల్గా ఆరోగ్యానికి కావాల్సిన వస్తువులు విషయాలు ఆలోచించుకుంటుంటాం ఎప్పటికప్పుడు. వండేటప్పుడు ఏదో వండేస్తుంటాం, ఇది హెల్త్కి మంచిది, ఇది హెల్త్కి మంచిది, ఇది ఆడవాళ్ళ ఆరోగ్యానికి, ఇది పిల్లల ఆరోగ్యానికి, అలా ఆలోచించుకుని వంట చేసుకుంటాము. అలా ఆలోచించుకునే దినుసులు కొనుక్కుంటూ ఉంటాం. అయితే హెల్తీగా ఉండి ఎక్కువ వెయిట్ పెరగకుండా కొంచెం డైట్ కంట్రోల్గా కూడా అవ్వాలంటే ఏం చేయాలి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలంటారు. ఫ్యాట్స్ ఉండకూడదు, ఓన్లీ ప్రోటీన్ ఉండాలి. ఓన్లీ ప్రోటీన్. మనం పప్పు అవి వేసుకుంటామా, పప్పులో ప్రోటీన్ ఉంటుంది కానీ తాలింపులు పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్స్ యాడ్ చేస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా ప్రోటీన్ పౌడర్లు అలాంటివి ఏమైనా చేసుకుని కూడా మనం ఉంచుకుంటే ఆడవాళ్ళు 30 తర్వాత కాల్షియం తగ్గిపోతుంది, ఐరన్ లాస్ వచ్చేస్తుంది, జుట్టు ఊడిపోతుంది, థైరాయిడ్ వస్తుంది, బోల్డెన్ సమస్యలు. వాటన్నిటికీ ఒక సమాధానంగా ఉండేటువంటి ప్రోటీన్ పౌడర్స్ ఏమైనా ప్రోటీన్ లడ్డూలు అలా చేసుకుని రోజుకు ఒకటి తింటుంటే బాగుంటుంది. అందుకని మనం నువ్వులు తీసుకుంటాం, కొబ్బరి తినమంటారు, ఐరన్ రిచ్ ఫుడ్ ఏదైనా ప్లాన్ చేయాలంటారు. దానికోసమని ఇవాళ ఒక ప్రోటీన్ పౌడర్ చూపిస్తాను. రెగ్యులర్గా తీసుకోవచ్చు. దీంతో ఏంటంటే వెయిట్ పెరుగుతామన్న అనుమానం ఏం లేదు. మనం డైట్ కంట్రోల్ కూడా యూజ్ అవుతుంది. చూద్దాం ఎట్లా చేయాలో. ఒక మందపాటి మూకుడు పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ లాంటివి కాకుండా, అంటే పల్చటిది కాదు, నిదానంగా ఇవి వేగాలన్నమాట. 1 కప్పు బాదాములు తీసుకుందాము. బాదాముల్ని నిదానంగా వేయించండి. దీనికి ఇంకొక మెథడ్ ఉందండి. ఇవాళ నేను ఇలా చేసినా కానీ ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ బాదాముల మీద పై తొక్కను తీసేయాలని చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మనం తొక్కను తీయాలంటే బాగా నానబెట్టాలి కదా. అందుకని ఈజీ మెథడ్ ఏంటంటే వేడివేడి మరుగు నీళ్ళల్లో బాదం పప్పులు వేసేసి 1 నిమిషం ఉంచితే చాలు. తొక్క ఊడొచ్చేస్తుంది ఇట్లా నొక్కేసరికి. ఇప్పుడు నేను చేయట్లేదు, బట్ మీరు చేసుకోండి అట్లా. ఈ తొక్క తీసేసి ఒకసారి ఎండలో పెట్టేస్తే తర్వాత వాటిని వేయించేసుకోవచ్చు. 1 మినిటే వేడి నీళ్ళల్లో ఉంటాయి. తొక్కలు ఈజీగా తోలు పైది వచ్చేస్తుంది అనమాట. తోలు అంత మంచిది కాదని వింటుంటాము, అందుకని చెప్తున్నాను. నిదానంగా వేయించండి. బాదం పప్పు వేయించి పక్కన పెట్టుకుని తర్వాత బాదం పప్పులు వేగిపోయినాయి. ఇప్పుడు వాల్నట్స్, అంటే ఇప్పుడు ఏవేవి ఎంతంత అనేది ఒక లెక్క ఉంటుంది కదా. బాదంలో 1 కప్ అయితే 1/2 కప్పు వాల్నట్స్. మనకి కప్పుల కొలతలు తీసుకుంటాం చూడండి, మన కొలతల కప్పులు ఉంటాయి కదా, పెద్ద కప్పు ఇది. దాని తర్వాత కప్పు వాల్నట్స్ అన్నమాట. మనకి ఇది క్వాంటిటీ అంత కనిపించదు. ఇవి కూడా వేగిపోయినాయి, తీసేద్దాము. పిస్తా పప్పులు 1/2 కప్పు, తర్వాత 1/4 కప్పు జీడిపప్పులు. ఇవి 2 కలిపి ఈవెన్ మనం వాల్నట్స్ తోటి కూడా కలపచ్చు. మూకుడు పెద్దదైతే 3 కలిపి వేయించేసుకోవచ్చు. నిదానంగా వేగనివ్వండి, మంట మాత్రం పెంచొద్దు. పప్పులు నల్లబడితే మన ప్రోటీన్ పౌడరు డార్క్గా కనపడుతుంది, అందంగా ఉండదు, రుచి కూడా తగ్గిపోతుంది. ఈ పిస్తాలు తీసుకునేటప్పుడు సాల్టెడ్ కాదండి, ఉప్పు లేనివి తీసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోండి. జీడిపప్పులు పిస్తాలు వేగిపోయినాయండి, అవి కూడా తీసేద్దాము. ఇప్పుడు ఒక 2 స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, తర్వాత ఓ 2 స్పూన్లవి గుమ్మడి గింజలు, తర్వాత ఓ 2 స్పూన్లేమో పుచ్చగింజలు దొరుకుతాయి మనకి, అవి వేసుకుందాము. వీటిని సన్నటి మంట మీద నిదానంగా వేయించేద్దాం. ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి దీంట్లో. అంటే ఇది కొంచెం ఫ్లాక్ సీడ్స్ మాత్రం ఖచ్చితంగా చాయిస్. అది ఆ రుచి చాలామందికి నచ్చదు, కొంచెం జిగురు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ మీకు ఫ్లాక్ సీడ్ ఓకే అయితే అది వేసుకోండి. ఈ గింజల్లో కూడా మన చాయిస్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాసన నచ్చదు. ఆ నచ్చని పదార్థాన్ని తగ్గించుకోండి. మూకుడు వేడిగా ఉంది, టకటకా వేగిపోతుంది. గింజలు వేగిన కొందికి ఏంటంటే మూకుడు వేడిగా ఉంది కదా, తొందరగా వేగుతాయి. గింజలన్నిటికీ బొజ్జలు వస్తాయి, చక్కగా గుండుగా అవుతాయి గింజలు. ఎంత బాగా వస్తే అంత బాగా వేగినట్టు అనమాట. తీసేద్దాం. వేగిపోయినాయి. టపటపా అనే శబ్దం కూడా వస్తుంది. ఒక 1/2 కప్పు కొలత, అంటే మనం మొదట 1/2 కప్పులో మనం తీసుకున్నాం కదా వాల్నట్స్, ఆ కొలతతోటి ఓట్స్ మనం తింటుంటాం. ఇవాళ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలామంది ఓట్స్ తీసుకుంటున్నారు. వాటిని వేయించుకుందాము.
ఓట్స్ కమ్మని వాసన వచ్చేదాకా వేయించండి. దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసేద్దాము. వేగిన ఓట్స్ని కూడా ఈ పప్పులతో పాటు పోసేయండి. ఒక లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇందులో కలుపుతామండి మనం. చియా సీడ్స్ అంటారు, మీకు ఐడియా ఉంటుంటుంది. కాస్త అటు ఇటుగా సబ్జా గింజల్లాగా నీళ్ళల్లో వేయగానే కొంచెం ఉబ్బుతాయి. ఇవి చాలా మంచిదని ఇవాళ రేపు ఆరోగ్యానికి మంచిదని చాలా విషయాల్లో చెప్తున్నారు. కొద్దిగా వేసుకుందాం. ఇది చాయిసే, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మానేసేయండి. ఉంటే కనుక ఈ వేడి వాటి మీదే వేసేసేయండి. వీటిని వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని పాలల్లో ఉడికించేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలిపి పక్కన పెడదాం. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. వేయించిన పప్పులన్నీ కూడా గింజలన్నీ కూడా చల్లారిపోయాక గ్రైండ్ చేసుకోవాలి. అయితే మనం 2 జాగ్రత్తలు ఏం చూడాలంటే ఇందులో ప్రధానమైన టిప్స్. పప్పు ఆ గింజ బాగా వేగితే కానీ పొడి రాదు, బాగా వేగాలి. తర్వాత ఏమో మిక్సీలో వేసేటప్పుడు అలా ఆన్ చేసి అలా తిరగనిస్తే చివరికి అది ముద్దయిపోయి లడ్డు చేయడానికి పనికొస్తుంది. కాబట్టి అలా చేయొద్దు. విప్ చేయటం, వెనక్కి తీయటం, కొంచెం పాజ్ చేసి మళ్ళీ తిప్పటం, పాజ్ చేసి మళ్ళీ తిప్పటం. డ్రై పౌడర్గానే ఉంచుకోవాలి. తర్వాత దాన్ని జల్లించేసేయండి. కొన్ని గడ్డు ముక్కలు మిగిలిపోతే దానికి కంగారేం లేదు, అది మనం ప్రోటీన్ లడ్డూలో వాడేసుకోవచ్చు. బరకని వదిలేసేయండి. మెత్తటి పిండిని మాత్రం తీసి పెట్టుకోండి. అయితే ఇందులో ఏం చేద్దామంటే ఫైనల్ ఇంగ్రీడియంట్ ఇందులో కలిపేది మనం ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్. అంటే మనకి డైరీ వైట్నర్ ఉంటుంది కదా, ఎవ్రీడే లాంటివి ఏవో కనిపిస్తాయి పౌడర్స్. మిల్క్ పౌడర్ అన్స్వీటెండ్ అంటే అందులో తీపి ఉండకూడదు. పంచదార లేనిది ఒట్టి పాల పొడిని ఒక 1/2 కప్పు ఇందులో కలిపేసుకుందాం. ఇది ఎందుకంటే ఈ పొడిగానే ఉండడానికి, తర్వాత ఏమో మళ్ళీ మనం పాలలో కలుపుకున్నప్పుడు మరింత రుచి రావడానికి పనికొస్తుంది. మనం ఇందులో ఇది పాలల్లో కలుపుకోవచ్చు, లేకపోతే ఏదైనా లడ్డూలు చేసుకునేటప్పుడు రవ్వ లడ్లు వాటాల్లో కూడా ఈ పొడి వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కలిపి పెట్టేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసేద్దాము పైకి కిందకి. దీన్ని మళ్ళీ మిక్సీలో వేయబోకండి, ఒట్టిగానే చేతితోటి అన్ని పక్కలా కలిపేసి పెట్టుకోండి. మీ చాయిస్ ప్రకారం మీరు ఏం చేయొచ్చంటే ఏలకుల పొడి వేసుకోవచ్చు, ఒకవేళ రుచి నచ్చితే కనుక. ఏలక పొడి వాసన చాలా బాగుంటుంది. అయితే పౌడర్ చేసేసాం కదా, ఎలా వాడాలి అని క్వశ్చన్ ఉంటుంది. దీనికి ఏంటంటే వేడి పాలల్లో ఒక 2 పొంగులు రానిచ్చి తాగేసేయచ్చు, చాలా బాగుంటుంది. షుగర్ వేసుకోవక్కర్లేదు. మనం ఒకవేళ పిల్లలకు కానీ ఏదైనా అనారోగ్యంతో ఓపిక లేని వాళ్ళకి ఇచ్చేటట్టయితే మాత్రం బెల్లం కానీ షుగర్ కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఏం చేద్దాము, పాలు 2 గ్లాసుల పెద్ద గ్లాసుల పాలు, ఇంచుమించు 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టాను. దీంట్లో ఒక 2 స్పూన్ల ఈ పొడి వేసేద్దాం. ఒక్క పొంగు రానివ్వండి, సరిపోతుంది. ఆల్రెడీ ఇవి పాలు కాగిన పాలే. ఈ మీగడని ఇందులోనే కలిపండి. జనరల్గా ప్యాకెట్ పాల మీగడలో ఏం పెద్ద ఫ్యాట్స్ ఏమి ఉండవు. ఒకసారి ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలిపేసేయండి. జస్ట్ అలా ఉడకనిస్తే ఒకవేళ ఈ మనం వేసిన పప్పుల్లో ఒక చిన్న వేగనితనం లాంటిది ఏదైనా ఉంటే కూడా ఇలా ఉడికిపోతుంది. పాలు జస్ట్ పొంగు రాగానే ఆపేసేయండి. చక్కగా గ్లాస్లో పోసి వేడివేడిగా తాగేయండి. ఏలకుల వాసనతోటి ఈ పప్పులన్నిటి యొక్క బలవర్ధకమైన గుణాలతోటి పాలు చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఇవి సాయంకాలం పూట 6-7 గంటల వేళ తాగొచ్చు. రాత్రి డిన్నర్ టైం అయితే తక్కువ డిన్నర్ చేసి ఒక చిన్న 1/2 కప్పు ఈ పాలు తాగితే కనుక చాలా ప్రోటీన్ లభిస్తుంది శరీరానికి. పొద్దున్న ఫ్రెష్గా లేస్తాం అండ్ హెల్తీగా కూడా. చాలా బలవర్ధకమైన ప్రోటీన్ పౌడర్ అండ్ ప్రోటీన్ మిల్క్. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.